చాలా మంది యూత్ రకరకాలుగా వాడుతూ ఉంటారు. వాళ్ళకంటే ఒక స్టైల్ ని స్వాగ్ గా చెప్పుకుంటారు, వాళ్ళ గ్రూప్ కి ఒక స్వాగ్ అని పేరు పెట్టుకుంటూ ఉంటారు. సో ఇంత క్యాచీ టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటి? అలాగే స్వాగ్ అంటే ఏంటి? టైటిల్ స్వాగనిక వంశానికి స్వాగతం అనేది ఫుల్ ఇది. ఓకే, కొంచెం చదవటానికి దీనికి అది కొంచెం కష్టంగా ఉంటుంది కదా ఫుల్ గా రాసినప్పుడు. సో దాన్ని షార్ట్ ఫామ్ కింద స్వాగ్ అని. స్వాగనిక వంశానికి సుస్వాగతం. మీరు లాస్ట్ టైం కూడా చెప్పారు ఈ ప్రాజెక్ట్ లో రాబోతున్నామని. బట్ ఇంత ఫాస్ట్ గా వస్తారని నేనైతే అనుకోలేదు. ఓం బూమ్ బుష్ తర్వాత కొంచెం అంటే గ్యాప్ లేకుండా నాన్ స్టాప్ గా మీ ఒక్కరికే సాధ్యం అవుతుందా లేకపోతే? ఓం బూమ్ బుష్ టైంకి హాఫ్ అయిపోయింది, అది అయ్యాక మిగతా హాఫ్ పూర్తి చేసుకుని వస్తున్నాం. ఓకే, రితు గారు హాయ్. ఓకే, మంచి క్రేజీ కాంబినేషన్స్ తో వస్తున్నారు. టీజర్ అయితే సూపర్ గా ఉంది, చాలా కన్ఫ్యూజ్ గా ఉంది, రకరకాల క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఈ స్టోరీ చెప్పినప్పుడు మీకు ఏది నచ్చింది? అంటే ఇది ఖచ్చితంగా చేయాలి, నచ్చుతుంది కదా ఏదో ఒక క్యారెక్టర్. సో డెఫినెట్లీ నాకు స్టోరీ నచ్చిందండి. ఫస్ట్ టైం నాకు నరేషన్ దొరికినప్పుడు ఐ డెంట్ హ్యావ్ అ రీజన్ టు సే నో బికాజ్ ఇట్స్ సచ్ అ యూనిక్ స్టోరీ. ఇలాంటి నరేషన్ నాకు ఎప్పుడు ఇంతకు ముందు రాలేదు. సో ఐ వాంటెడ్ టు డూ ఇట్ అండ్ ఐ థింక్ స్టోరీలో ఉన్న ఆనెస్టీ, హసిత్లో ఉన్న కన్విక్షన్ నాకు చాలా నచ్చింది. అండ్ ఇంత మంచి క్యారెక్టర్స్ నాకు ఆఫర్ చేశారు. సో దెర్ వాజ్ నో రీజన్ ఫర్ మీ టు సే నో. ఓకే, నో చెప్పడానికి వెళ్తారు ఫస్ట్. ఆ ప్రిపరేషన్ ఆన్ ద సెట్స్ ఇలానే ఉంటుందా? షూటింగ్ అప్పుడు కూడా అంటారా? హర్షిత్ గారు, యాక్చువల్లీ రాజరాజ చోరా సినిమా చూసాను, నాకు చాలా చాలా అంటే చాలా నచ్చింది. ఐ థింక్ 2-3 టైమ్స్ చూసుంటాను. సో అంటే మీకు అంటే పురాణాల టైప్ లో ఆ టైప్ ఆఫ్ స్టోరీస్ చేయాలని ఉంటుందా, లేకపోతే అందులో కూడా మీరు ఒక శ్రీ విష్ణు గారిని ఒక గెటప్ లో చూపించారు, ఇందులో కూడా కొంచెం రాజులు అది టచ్ చేశారు, మీకు అలాంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ సినిమా చేయాలని ఉండేదా? లేకపోతే మీకు అది ఈ రోజుల్లో అలాంటివి తీస్తే నడవదు కాబట్టి అలాంటి క్యారెక్టర్స్ ని ఇంజెక్ట్ చేస్తూ ఇలాంటి స్టోరీలు తయారు చేసుకుంటున్నారు అనుకోవచ్చు? అంటే ఈ రోజులో అలాంటివి తీస్తే ఇంకా బాగా నడుస్తాయి. ఎందుకంటే పౌరాణికాలు ఎప్పుడో మన నాన్నల ఏజ్ వరకు వచ్చాయి, మధ్యలో చాలా పెద్ద గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు బాహుబలి ఈ మూవీస్ వల్ల మళ్ళీ ట్రిగర్ అయింది. సో పౌరాణికాలు ప్రాపర్ గా చూపెట్టగలిగితే చాలా బాగా వెళ్తుంది. కాకపోతే రాజరాజాలో ఆ గెటప్ వేసిన రీజన్ పౌరాణికాన్ని తీసుకొద్దాం అనేది కాదు. బట్ యా, మీరు అన్నట్టు ఆ ఇంట్రెస్ట్ అయితే నాకు ఉంది. ఇందులో ఆ స్కోప్ దొరికింది. రాజు ఎపిసోడ్ ఒక ఇది. సో వంశం గురించి చెప్పే ఒక కథ ఇది. సో వంశం అంటే మూల పురుషుడు ఎక్కడో ఉంటాడు, ఆల్మోస్ట్ రాజుల కాలం టైప్ నుంచి. సో అది ఎక్స్ప్లోర్ చేసే స్కోప్ అయితే దొరికింది. అండ్ కథ చెప్పటం మొదలు పెడితే ఎక్కడికో డీప్ వెళ్తాం కాబట్టి ఏ కథ అయినా. ఇక్కడ మాకు కుదిరిన డీప్ అయితే పురాణాలు అన్నాను కానీ ఒక సోషల్ ఫ్యాంటసీ. ఇది అంటే ఇన్ ఫ్యూచర్ లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అలాంటి సినిమాలు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే నాకు ఇంట్రెస్ట్ అయితే ఉందండి, ఎక్సైట్మెంట్ క్రియేట్ అవుతుంది డెఫినెట్ గా. ఎప్పుడో ఆల్రెడీ ప్రూవ్ అయి ఉన్న కథల్ని ఇప్పటి ప్యారలల్స్ కి ఎలా డ్రా చేసి తీసుకురావచ్చు అనేది ఎప్పుడు ఎక్సైటింగ్ గానే ఉంటుంది. సో ఛాన్స్ వస్తే డెఫినెట్ గా ఐ విల్ ఎక్స్ప్లోర్ ఈవెన్ డీపర్. శ్రీష్ణి గారు, సో 4 డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశారు. సో ఏది ఛాలెంజింగ్ అనిపించింది? ఈవెన్ యాక్టింగ్ గా, డబ్బింగ్ గా, లేకపోతే ఇలా మేక్ ఓవర్ అవడం, ఏం చెప్తారు? అన్ని కొంచెం ప్రెసెంట్ ఉన్నది ఓకే, అది సింపుల్. మిగతా అన్ని కూడా కొంచెం ఒకే దాంట్లో చాలా మంది రకరకాల క్యారెక్టర్స్ చేశారు. అవి జస్ట్ ఇలా వచ్చి వెళ్ళిపోయిన క్యారెక్టర్స్, ఈవెన్ సాంగ్స్ లో కానీ అక్కడ. బట్ ఇవి 4 క్యారెక్టర్స్ కూడా త్రూఅవుట్ ఉంటాయి కాబట్టి ఎక్కువసేపు వాటితో ట్రావెల్ చేసి ఉంటారు కదా. సో ఏమంటారు? ఎవరు గుర్తుపెట్టేవారు కాదు, ఈ గెటప్ లో అయితే అసలు గుర్తుపెట్టేవారు కాదు. అది కొంచెం పర్లేదు, అది ఎక్కడో కాబట్టి అది ఎవరు గుర్తుపెట్టి విచ్చలుడిగా తిరిగేవాడిని ఇలాగే ఈ గెటప్ తో గన్న పట్టుకుని. అంటే 4 hours పడుతుంది వేయటానికి, 4 hours కూర్చునే ఉంటాం కదా. ఇంకా అలా చెప్పాలి. ఫస్ట్ 2 days చాలా సరదాగా బాగున్నాయి అని అనుకున్నా. 3వ రోజు నుంచి మొదలైంది అసలు ఛాలెంజ్. రోజు అవుతున్నప్పుడు అనుకునేవాడిని చాలా ఏంటి, కాకపోతే ఛాలెంజెస్ అన్ని బాగా వర్క్ చేయని. మీకు నచ్చింది థియేటర్ లో? మీరు అంటే ఆడవాళ్ళందరూ బాగా తిట్టుకుంటారు. ఎందుకు అంత హేట్ చేస్తారు? ఎందుకు ఫీమేల్స్ ని ఆ క్యారెక్టర్? ఎందుకంటే ఈ మేల్స్ ని హేట్ చేస్తుంది కాబట్టి. తన వల్ల మీరు అలా మారారంటారా? ఎవరన్నా మరి ఆపోజిట్ దాన్ని బట్టి కదా మారుతాం. మగాడడం తేడా ఎప్పుడు వచ్చింది? దానివల్లే కదా. ఆడవాళ్ళు మగాళ్ళ మీద తేడా చూపించినప్పుడు మగాళ్ళకి మగాళ్ళు ఆటోమేటిక్ చూపిస్తాం.